మనతో పాటు ఎల్ఎస్పిఎంకే ఫౌండర్ సత్యం రాధారపు ఉన్నారు. వారితో కూడా ఒకసారి మాట్లాడి ఈ కార్యక్రమం ఎలా జరిగిందో తెలుస్తుంది. నమస్తే అండి. నమస్కారం సార్. ఈరోజు ఈటీసీ ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ ఫార్మేషన్ డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. మా సాంప్రదాయం ప్రతిదీ ఇక్కడ మేము ఇండియాలో లేనందుకు ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. చాలా సంతోషం, బాగా ఆనందంగా ఉంది. తెలంగాణ వచ్చిన తర్వాత మేము చాలా ఆనందంగా ఉన్నాం. తెలంగాణ రాకముందు 22 years క్రితం నేను దుబాయ్ వచ్చిన. ఇండియా వెళ్తుంటే తెలంగాణ రాకముందు మాకు కరెంట్ లేకుండేది. 6 o'clock పోతే మళ్ళీ ఈవినింగ్ 6 o'clock వచ్చేది. మేము చాలా ఇబ్బంది పడేది. వాటర్ సోర్స్ లేకుండే, ఇంటర్నెట్ లేకుండే, వైఫై లేకుండే. ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాం, బాగా ఆనందంగా ఉన్నాం. తెలంగాణ రాకముందుకి ఇప్పటికి ఏం తేడా చూస్తున్నారు మీరు? మేము టెక్నాలజీ బాగా డెవలప్ అయిందండి. బాగా డెవలప్ అయినాం, మేము ముందంచెలో ఉన్నాం. ఇప్పుడు నేను చెప్పినాను కానీ 20 years క్రితం వచ్చినప్పుడు ఒక్కసారి ఇండియాకి ఫోన్ చేయాలంటే నెట్వర్క్ ఉండకపోయేది కాదు. ఫోన్ ఒక 3-4 days దాకా ఫోన్ చేసేది కాదు. ఇప్పుడు అందరికి ఫోన్ ఉంది, ఇంటర్నెట్ ఉంది, చాలా హ్యాపీ ఉంది. టెక్నాలజీ బాగా డెవలప్ అయింది. ఇంతకుముందు చాలా పెద్ద డిస్ట్రిక్ట్లు ఉండే. మనము గవర్నమెంట్ పనులు కానీ, ఏమన్నా గరీబ్ వాళ్ళకి కానీ, ఏమన్నా అన్యాయం జరుగుతుంది, పోలీస్ స్టేషన్లు కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ కలవాలంటే చాలా టైం పడుతుండే. ఇప్పుడు డిస్ట్రిక్ట్లు ఎక్కువ అయిపోయి అన్నీ ఈజీ అయిపోయినాయి. అన్ని ప్రాసెస్తో చాలా సంతోషంగా ఉన్నాం. ఎన్ఆర్ఐగా మీరు ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వాన్ని నుంచి? ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నాం, ఎన్ఆర్ఐ నుంచి వెళ్ళి ఇంకా మంచిగా డెవలప్ కావాలి. ఫ్రీ మనీ ఇవ్వదు ఎవరకు. ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ వెరీ ఇంపార్టెంట్. ఏ గవర్నమెంట్ వచ్చినా చాలామంది ఫేస్బుక్లలో పెట్టి మా అబ్బాయి బాగలేడు, మా అమ్మాయి బాగలేడు, వాళ్ళని డొనేషన్ ఇవ్వండి అని చెప్పి అందరూ ఫేస్బుక్లో పెడతారు. ఆ సాంప్రదాయం ఉండద్దు. ఏ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసేందంటే విద్యా వైద్యాన్ని బాగా డెవలప్ చేసి ముందుకు కొంచవాలని కోరుతున్నాం. ఇప్పుడు మేము గల్ఫ్లో ఉంటున్నాం. గల్ఫ్లో ఆ ప్రాబ్లం లేదు. గరీబోళ్ళైనా, ఉన్నోళ్ళైనా, లేనోళ్ళైనా అందరు సేమ్ ఈక్వలే. హాస్పిటల్కు ఎడ్యుకేషన్కి వచ్చే వరకు ఈక్వల్ ఉండాలని గవర్నమెంట్ కోరుతున్నాను. రైట్ అండి, థ్యాంక్ యూ.